హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాందిని కనెక్ట్స్. మన చాందిని కనెక్ట్స్ లో మేనిఫెస్ట్ విత్ చాందిని అన్న సిరీస్ అయితే స్టార్ట్ అయింది కదా. మేనిఫెస్టేషన్ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా మేనిఫెస్ట్ విత్ చాందిని అన్న సిరీస్ లో అయితే వీడియోస్ అన్ని రాబోతున్నాయి. ఇంకా వీడియోస్ చూడకపోతే మేనిఫెస్ట్ విత్ చాందిని అన్న ప్లేలిస్ట్ లోకి వెళ్ళి మీరు వీడియోస్ అన్ని సిరీస్ లో అయితే చూడొచ్చు. ఆల్సో మన ఛానల్ అనేది ఓన్లీ మేనిఫెస్టేషన్ రిలేటెడే కాదండి. మన ఛానల్లో జాబ్ రిలేటెడ్, స్టూడెంట్స్కి రిలేటెడ్ వీడియోస్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ వీడియోస్, అలానే బిజినెస్ ఐడియాస్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే రాబోతున్నాయి. సో మీరు ఇలాంటి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చాందిని కనెక్ట్స్. అలానే నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ ది వీడియో యాజ్ వెల్. మన ప్రీవియస్ వీడియోస్లో అఫర్మేషన్స్ కోసం అయితే మాట్లాడుకున్నాం కదా. అంటే అఫర్మేషన్స్ అంటే ఏంటి, అసలు అఫర్మేషన్స్ని ఎలా ఫామ్ చేసుకోవాలి, ఆల్సో నేను నా జాబ్కి అండ్ డ్రీమ్ హౌస్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఎలాంటి అఫర్మేషన్స్ రాసుకున్నాను. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నా అఫర్మేషన్ బోర్డ్ని కూడా అందరికీ చూపించాను కదా. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై అఫర్మేషన్ బోర్డ్. పైనున్న స్మాల్ బోర్డ్ అండ్ ఇది విజన్ బోర్డ్, అండ్ ఈ పక్కన వచ్చేసరికి ఇది అఫర్మేషన్ బోర్డ్. ఈ అఫర్మేషన్ బోర్డ్ కోసం చాలా కమెంట్స్ అయితే వచ్చినాయి మనకి. అఫర్మేషన్ బోర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అయితే ప్రీవియస్ వీడియోస్లో చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో మీ అందరి రిక్వెస్ట్తో అఫర్మేషన్ బోర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్సో అఫర్మేషన్స్ కోసం చాలా డౌట్స్ కూడా వచ్చినాయి. ఆ డౌట్స్ని కూడా ఈ వీడియోలోనే క్లియర్ చేసేస్తాను. అండ్ మీరు మన మేనిఫెస్ట్ విత్ చాందిని వర్క్షాప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కాంటాక్ట్ మీ ఓవర్ మై ఇన్స్టాగ్రామ్ చాందిని కనెక్ట్స్. అండ్ చాలా మందికి ఇన్స్టాగ్రామ్ లేదు, మేము ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అడుగుతున్నారు. మీరైతే చాందిని కనెక్ట్స్ @gmail.com అయితే మెయిల్ చేయొచ్చు. మన వర్క్షాప్లో అయితే చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఈ మేనిఫెస్ట్ విత్ చాందిని వర్క్షాప్ అనేది 2 days వర్క్షాప్. ఫస్ట్ డే వచ్చేసరికి డే 1లో మేనిఫెస్టేషన్ బేసిక్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డే 2 వచ్చేసరికి అడ్వాన్స్డ్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంగ్ విత్ నా లైఫ్లో ఎలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేశాను, నేను తీసుకున్న ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఏంటి, అంటే 45 days ఛాలెంజ్ తీసుకొని నేను నా లైఫ్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను, అండ్ నా పర్సనల్ టైం టేబుల్, ఇవన్నీ కూడా మన మేనిఫెస్ట్ విత్ చాందిని వర్క్షాప్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ టు మై ఇన్స్టాగ్రామ్ ఆర్ మెయిల్. సో అఫర్మేషన్ బోర్డ్ని ఎలా క్రియేట్ చేయాలో వీడియో చూసే కంటే ముందు అసలు ఫస్ట్ అఫర్మేషన్ అంటే ఏంటి, మేబీ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉండొచ్చు. సో వాళ్ళ కోసం ఆర్ ప్రీవియస్ వీడియో చూసినా సరే ఒక బ్రీఫ్గా అఫర్మేషన్ అంటే ఏంటో చూద్దాం. అఫర్మేషన్స్ అనేవి పవర్ఫుల్ పాజిటివ్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్స్. పాజిటివ్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే మీరు ఫ్యూచర్లో ఏదో ఒకటి అచీవ్ చేయాలి అనుకున్నారు, అది ఫ్యూచర్లో అచీవ్ చేసినట్టు కాకుండా ఆల్రెడీ మీరు అది అచీవ్ చేసేసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జాబ్ని అచీవ్ చేద్దాము అనుకుంటున్నారు. సో మీ అఫర్మేషన్ ఎలా ఉండాలి అంటే ఫ్యూచర్ టెన్స్లో కాదు, థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ గెట్టింగ్ జాబ్ కాదు, థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ మై డ్రీమ్ జాబ్. అంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్టు. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉండొచ్చు, ప్రెజెంట్ టెన్స్ ఉండొచ్చు. ఎందుకు ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి, మీరు ఏదైనా సరే మీకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండాలి అంటే. మీకు ఫ్యూచర్ టెన్స్లో ఉంటే ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉండదు. అంటే నాకు జాబ్ వస్తే ఇలా ఉంటాను కాదు, నాకు జాబ్ వచ్చేసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు. సో ఆ ఫీలింగ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంటేనే మనకి ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉంటుంది మన గోల్తో. సో అందుకని అఫర్మేషన్ని ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి అని అంటారు. అండ్ ఈ అఫర్మేషన్స్ అనేవి ఎప్పుడు చదవాలి, మార్నింగా, ఆఫ్టర్నూనా, ఈవినింగా అని చెప్పి చాలామంది అడిగారు. యాక్చువల్లీ అఫర్మేషన్స్లో చాలా కైండ్ ఆఫ్ అఫర్మేషన్స్ ఉంటాయి. లైక్ రోబోటిక్ అఫర్మేషన్స్ ఉంటాయి, అండ్ వీటినే స్క్రిప్టింగ్ టెక్నిక్స్లో యూజ్ చేయొచ్చు. అంటే 369 టెక్నిక్లో, 555 టెక్నిక్లో రాయొచ్చు. ఆల్సో విజువలైజేషన్లో కూడా ఇలాంటి అఫర్మేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అఫర్మేషన్స్లో కైండ్ ఆఫ్ అఫర్మేషన్స్ అనవచ్చు. సో ఇన్ని కైండ్ ఆఫ్ అఫర్మేషన్స్ ఏవి ఎప్పుడు యూజ్ చేయాలి అని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక జాబ్ని అట్రాక్ట్ చేసుకుందాము అనుకుంటున్నారు. సో జాబ్ని అట్రాక్ట్ చేసుకున్నప్పుడు జాబ్ రిలేటెడ్ అఫర్మేషన్స్ అన్నీ ఒక బుక్లో రాసుకోండి. అంటే థ్యాంక్ యూ యూనివర్స్ ఐ రిసీవ్డ్ మై డ్రీమ్ జాబ్, థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ లివింగ్ ఇన్ మై డ్రీమ్ లైఫ్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ మై పర్ఫెక్ట్ జాబ్. ఇలాంటివన్నీ లైక్ ఎవ్రీథింగ్ వర్క్అవుట్ ఫర్ మీ.
ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఇలాంటి ఎఫర్మేషన్స్ ఉంటాయి కదా, ఈ ఎఫర్మేషన్స్ అన్నీ కూడా ఒక బుక్లో నోట్ చేసుకోండి. ఓకే, రాసుకున్న ఎఫర్మేషన్స్ కూడా డిస్ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు. ఇలా మీరు కూడా జాబ్ అనుకుంటే జాబ్, రిలేషన్షిప్ అయితే రిలేషన్షిప్, హౌస్, కాన్ఫిడెన్స్ ఏదైతే అది ఎఫర్మేషన్స్ అన్ని ఒక బుక్లో నోట్ చేసుకోండి. అండ్ ఇంకొన్ని డౌట్స్ అడిగారు, ఆల్రెడీ రన్నింగ్ బుక్లో నోట్ చేయొచ్చా లేదా ఒక కొత్త బుక్ పెట్టుకోవాలా అని చెప్పి. ఒక క్రియేషన్ బుక్ అని పెట్టుకోండి. ఆ క్రియేషన్ బుక్ అనేది అంటే మేనిఫెస్టేషన్ రిలేటెడ్ బుక్ అనుకోవచ్చు. అండ్ ఆ క్రియేషన్ బుక్ ఏంటి, క్రియేషన్ బుక్లో ఏమేమి రాయాలి, ఇవన్నీ కూడా నేను మీకు కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఒక క్రియేషన్ బుక్లా పెట్టుకొని అందులో ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, అట్రాక్టింగ్ మై డ్రీమ్ జాబ్ అని చెప్పి. సో అందులో చాప్టర్ 1 లాగా ఎఫర్మేషన్స్ పెట్టుకోండి. ఎఫర్మేషన్స్లో మీ జాబ్ రిలేటెడ్ ఎఫర్మేషన్స్ అన్ని నోట్ చేసుకోండి. హోప్ ఇక్కడి వరకు క్లియర్ అనుకుంటున్నాను. సో నోట్ చేసుకున్న తర్వాత ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే ఈచ్ ఎఫర్మేషన్ 5 టైమ్స్ అయితే చదవండి. మార్నింగ్, ఆల్సో నైట్ పడుకునే ముందు కూడా 5 టైమ్స్ అనేది చదవండి. హోప్ మీ డౌట్ అయితే క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, మేనిఫెస్టేషన్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మనం 15,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీరు అడిగిన అన్ని వీడియోస్లో అడిగిన డౌట్స్ అన్నీ కూడా ఒక Q&A సెషన్ అయితే పెట్టుకుందాం. అక్క మీరు నోట్బుక్లో రాసుకోమంటున్నారు కానీ మీరు బోర్డులో ఎందుకు నోట్ చేసుకున్నారు అని అడగవచ్చు. యాక్చువల్లీ నోట్బుక్లో రాసుకున్నవి బేసిక్ వర్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ బోర్డ్ అనేది అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ ఎఫర్మేషన్స్ బోర్డ్ అని చెప్పొచ్చు. మేబీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇలాంటి బోర్డ్ ప్రిపేర్ చేసుకొని మీరు స్టిక్ చేసుకోవచ్చు. కానీ స్టూడెంట్స్ మోస్ట్లీ హాస్టల్లో స్టే చేస్తూ ఉంటారు. అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా మేబీ కొంతమంది పీజీలో స్టే చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వకపోయి ఉండొచ్చు, లైక్ బోర్డ్ మీద స్టిక్ చేసుకోలేము అని చెప్పి. అలాంటి వాళ్ళు మాత్రం బుక్లో నోట్ చేసుకోండి. లేదు ఫైన్, మేము బోర్డ్ ప్రిపేర్ చేసుకొని స్టిక్ చేసుకుంటాము, ఇంటి దగ్గరే ఉంటాము అనుకున్న వాళ్ళందరూ కూడా ఇంటి బోర్డ్ని అయితే ప్రిపేర్ చేసుకొని స్టిక్ చేసుకోండి. బుక్లోనే సరిపోతుంది కదా, బోర్డ్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవచ్చు అని అడగచ్చు. బుక్ అనేది పర్టికులర్ పేజ్లోకి వెళ్ళి చూసి చదవాల్సి ఉంటుంది. కానీ బోర్డ్ అనేది మన కంటి ముందే ఉంటుంది. మీరు ఇంట్లో కానీ పీజీలో ఎక్కడుంటే అక్కడ ఎక్కడ స్పెండ్ చేస్తారో అక్కడైతే బోర్డ్ని స్టిక్ చేసుకొని మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఆ బోర్డ్ చూడండి. మీకు రిలేటెడ్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. ఇందులో అయితే నాకు జాబ్ రిలేటెడ్ ఉండదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్ అండ్ మేనిఫెస్టేషన్ రిలేటెడ్ ఎఫర్మేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ నేను ప్రిపేర్ చేసుకున్న బోర్డ్ అంతా కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో అలా నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీకు రిలేటెడ్ ఏముంటే అది ప్రిపేర్ చేసుకొని స్టిక్ చేసుకొని ఎవ్రీడే మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి బోర్డ్ అంతా చదవండి. ఇప్పుడు ఈ బోర్డ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే నాకు కామెంట్ చేయండి. ఆల్సో మేనిఫెస్ట్ విత్ చాందిని వర్క్షాప్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా సరే యూ కెన్ మెసేజ్ మీ టు మై ఇన్స్టాగ్రామ్ చాందిని కనెక్ట్స్. లేకపోతే మీకు ఇన్స్టాగ్రామ్ లేదు అంటే మెయిల్ ఐడికి కూడా chandini@gmail.comకి అయితే మెయిల్ చేయండి. నేను కన్ఫామ్గా రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే నా ఎఫర్మేషన్స్ బోర్డ్. నా వెనుక స్టిక్ చేసిన బోర్డ్ ఉంది కదా, ఇదే ఆ బోర్డ్. యాక్చువల్లీ ఇక్కడ నేను మీకు 2 పార్ట్స్లో అయితే చూపిస్తున్నాను, బికాస్ ఒకటే పార్ట్లో చూపిస్తే మీకు క్లారిటీ ఉండదు అని చెప్పి. సో ఇది నా కంప్లీట్ ఎఫర్మేషన్ బోర్డ్. ఇప్పుడు ఈ ఎఫర్మేషన్ బోర్డ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ బోర్డ్ని చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవడం అయితే చూపిస్తాను. ఆల్సో విజన్ బోర్డ్ అనేది మనం వేరే వేలో ప్రిపేర్ చేసుకుంటాం, అది కూడా కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఎఫర్మేషన్ బోర్డ్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి Pinterest అన్న యాప్ అయితే కావాలి. సో ఫస్ట్ ఆ అప్లికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈ Pinterest అప్లికేషన్ ఓపెన్ చేసి విజన్ బోర్డ్ ఎఫర్మేషన్స్ అనేది టైప్ చేయండి. మీకు ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎఫర్మేషన్ బోర్డ్స్ అన్నీ కనిపిస్తాయి. మీకు రిలేటెడ్ అయిన ఎఫర్మేషన్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ మీకు రిలేటెడ్ అయిన బోర్డ్ రాకపోతే, ఒకవేళ మీకు జాబ్ రిలేటెడ్ ఎఫర్మేషన్స్ కావాలి అంటే జాబ్ ఎఫర్మేషన్స్ బోర్డ్ అని టైప్ చేయండి. లేకపోతే కాన్ఫిడెన్స్ అయితే కాన్ఫిడెన్స్ అలా టైప్ చేసిన తర్వాత మీకు రిలేటెడ్ అయిన ఎఫర్మేషన్ బోర్డ్ని ఒకటి తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకున్న ఎఫర్మేషన్ బోర్డ్ని ఏ జిరాక్స్ షాప్లో అయినా లేదా బుక్ స్టోర్లో అయినా ఇచ్చి ఒక బోర్డ్ లాగా ప్రింట్ చేయమంటే చేస్తారు. సో దట్ ఆ బోర్డ్ని మీరు ఎక్కడ ఎక్కువగా చూస్తారో, ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో అక్కడ స్టిక్ చేసుకోండి. ఇఫ్ మీకు స్టిక్ చేసుకోవడం పాసిబిలిటీ లేకపోతే మీ మొబైల్లో వాల్పేపర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. నేనైతే నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను.
ఈ వీడియోలో క్లారిటీగా అసలు ఎఫర్మేషన్ బోర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ మీరు ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి లైక్ ఎప్పుడు ఎఫర్మేషన్స్ అనేవి రీడ్ చేయాలి అండ్ రన్నింగ్ బుక్లో రాయాలి లేదా న్యూ బుక్ని తీసుకోవాలి, ఎఫర్మేషన్స్లో ఎన్ని కైండ్ ఆఫ్ ఎఫర్మేషన్స్ ఉంటాయి, ఇవన్నీ డౌట్స్ని కూడా క్లియర్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. ఆల్సో నా దగ్గర నుంచి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చాందిని కనెక్ట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవ్ మీ యాజ్ యూ ఆల్ డూ. థ్యాంక్ యూ.